సండే ఎపిసోడ్ అయిపోయింది. మాధురి గారు బయటికి వచ్చేసారు. నేను వెళ్ళాలనుకున్నా వెళ్ళాను, రావాలనుకున్నా వచ్చేసానని జస్ట్ క్యాజువల్గా చెప్పేశారు. అనవసరంగా కనెక్ట్ అయిన వాళ్ళు, ఆమెకి ఈ వీక్ బాగా కనెక్ట్ అయిన వాళ్ళు కొంచెం ఫీల్ అవుతున్నారు, అరే ఉంటే బాగుంటుందేమో మాధురి గారు అని. ఈవెన్ నాకు కూడా అనిపించింది. ఎస్, ఆర్గ్యుమెంట్స్ పెడతారు, జెన్యున్గా కూడా ఉంటున్నారు, అనుకుంది ఫేస్ మీద మాట్లాడుతున్నారు, రాంగ్ ఆర్గ్యుమెంట్స్ పెడుతున్నారు. బట్ స్టిల్ కొన్ని దగ్గర అట్లీస్ట్ ఒక 20-30% తను జెన్యున్గా ఉన్నారు అని ఈవెంట్ సంచాలకుగా కానీ అలాగా బాగా పార్టిసిపేట్ చేశారు. కాబట్టి నేను తను ఉంటే బాగుంటుందేమో, మేబీ గౌరవ్ వెళ్ళిపోతే బాగుంటుందేమో అని అనుకున్నా. ఎందుకంటే మన తనుజాతో తనకున్న బాండ్ కానీ, భరణి దివ్యతో తనకున్న ఆర్గ్యుమెంట్స్ కానీ, సో ఇదంతా ఈ వీక్ ఉంటే బాగుండేదేమో మాధురి గారు, ఈ వీక్ ఉండి నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోతే బాగుండేదేమో, అట్లీస్ట్ ఈ వీక్ కొంచెం బాగా పోటాపోటీగా కానీ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయేమో ఆర్గ్యుమెంట్స్ అని అనుకున్నాను. ఓకే, నో ప్రాబ్లం. కానీ బయటకు వచ్చాక తను ఇచ్చిన స్టేట్మెంట్ అయితే నాకు అసలు అవునా అంటే మేము మధ్యలో చూసింది ఎరిపప్పలమా అన్నట్టు అనిపించింది. మన శివాజీ గారితో బిగ్ బాస్ బస్లో ఈజీగా చెప్పేశారు, ఎస్ నేను రావాలనుకున్నా వచ్చాను, వెళ్ళాలనుకున్నా వెళ్ళిపోతున్నాను అనేసి క్యాజువల్గా చెప్పారు. ఓకే. అండ్ నేను షాక్ అయింది ఏంటంటే, చూస్తున్నప్పుడు ఎపిసోడ్లో అదేంటి తనుజాతో మాధురి గారు ఇంత క్లోజ్ బాండ్ ఉంది, అసలు గోరు ముద్దలు తినిపించుకునేంత బాండ్, ఒళ్ళో కూర్చోపెట్టుకొని ముద్దులు పెట్టుకునేంత బాండ్ ఉంది. ప్లస్ ఆ స్టోన్ ఏదైతే ఉందో ఎలిమినేషన్ కంప్లీట్గా రద్దు చేసేసి సేవ్ చేసే పవర్ ఏదైతే ఉందో తను యూజ్ చేస్తుంది అని నేను అనుకున్నాను మాధురి గారి మీద. జస్ట్ సింపుల్గా అసలు సారీ నాకు సార్ నేను యూజ్ చేయాలనుకోవట్లేదని సింపుల్గా చెప్పేసింది. ఏంటబ్బా అనుకున్నా. తర్వాత చాలా సస్పెన్స్ తర్వాత ఎప్పుడే నాకు కూడా తెలిసింది అన్నట్టు వాళ్ళిద్దరు ఆల్రెడీ మాట్లాడుకున్నట్టున్నారు. 2 daysలో వాళ్ళ హస్బెండ్ బర్త్డే ఉంది, అందుకని వచ్చేయాలనుకున్నాను వచ్చేసాను అనేసి చెప్పారు. ఏంట్రా ఇంత ఏదో టైంపాస్ కోసం వచ్చారా మాధురి గారు అన్నట్టు అనిపించింది నాకు. ఓకే, ఈరోజు ఎపిసోడ్ ఓపెన్ చేసిన వెంటనే తనూజ గురించి ఏదో ఈరోజు పొడి చేస్తారన్నంత బిల్డప్ ఇచ్చారు నిన్న నాగార్జున గారు. ఏం లేదు, ఏంటమ్మా తనూజ చూసుకోవాలి కదా, చూసుకోకపోతే ఎలా మరి అన్నట్టు. అంటే రోజా మొక్కకి అంటు కట్టినట్టు అంటాడు కదా అతడు సినిమాలో తనికెలవరని, అలాగా మళ్ళీ ఎక్కడ ఏం ఫీల్ అవుతుందో. ఏదమ్మా ఇప్పుడు మనం ఒక ఎక్సర్సైజ్ చేద్దాం 1, 2 అన్నట్టు, ఏదమ్మా మనం ఒకసారి ఎక్సర్సైజ్ చేద్దాము, ఒకసారి మెల్లిగా మాట్లాడు, యాంగర్ టోన్ రానివ్వకు అని చెప్పేసి బాగా ఎక్సర్సైజ్లు చేయించారు. అయినా అదేదో తోక వంకర అంటారు కదా ఆ టైప్లో అలానే బిహేవ్ చేస్తుంది. బయట భజన, బిగ్ బాస్ భజన చేస్తున్నారు. రేపున్న ప్రోమోలో కూడా సుమన్ అన్న కూడా భజన చేస్తున్నాడు తనుజకి. తనుజ నువ్వు నామినేట్ నేను చెయ్యను, నేనే డైరెక్ట్గా నామినేట్ అయిపోతా, నువ్వు ఉండాలమ్మా, నువ్వు 100 ఏళ్ళు బిగ్ బాస్ హౌస్లోనే ఉండాలి అన్నట్టు సుమన్ అన్న ఆయనే సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు. మరి ఇంత ఫేవరిజం ఎందుకు? నిజంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ కింద పడి పొరలాడి అంత టఫ్ కాంపిటీషన్ ఇచ్చే కంటెస్టెంట్ తనూజ. నాకు అర్థం కావట్లా, ఎక్కడ మీకు అంత టాలెంట్ కనిపిస్తుంది? రేషన్ మేనేజర్గా ఆమె అంత ఇది చేసిన తర్వాత ఆయన ఏదో సీరియస్గా నిలబెట్టి ఎన్ని టైమ్స్ అమ్మా 7 daysకి ఒక 5 hours 5 times తినుంటారు అంటే 35 times గొడవ అయింది. ఏమైంది? ఎవరిది తప్పు అనుకుంటున్నామంటే అందరిది తప్పే సార్, ఇంక్లూడింగ్ నాతో అంట. అసలు నాకు ఇవ్వద్దు రేషన్ మేనేజర్ అన్నాను. ఇదంతా సోది మాటలు. ఆ టైంలో వీడియో వేసి చూపించవచ్చు కదా నాకు సార్. నిన్న వీడియోల మీద వీడియోలు ప్రతి ఒక్కళ్ళకి వీడియోలు వేసి చూపించినప్పుడు అసలు తను వద్దన్నా కానీ ఇమాన్యువల్లే నువ్వు రేషన్ మేనేజర్గా ఉండాలి అని అంతమందిని లేపి, సంజన గారు, ఇమాన్యువల్, మాధవి, మళ్ళీ దివ్య, ఇంతమందిని లేపి అడిగే బదులు వీడియో వేసి చూపించవచ్చు కదా. ఎందుకు తనూజకి వీడియోస్ వేయాలంటే ఉండవు, కానీ అందరి రిలేటెడ్గా తనూజ వీడియోస్ అయితే వేస్తారా?
మీకు అనుకూలంగా కటింగ్లు చేసుకొని ఎడిటింగ్లు చేసుకొని వేస్తారా? తనుజకి ఏదైతే పాజిటివ్గా ఉంటుందో అదే వేస్తారా? తనుజ అవి బాగోతాలు ఏం వెయ్యరా, చూపించరా? అదొకటి నాకు అసలు నచ్చింది. సరే ఏదో అట్లీస్ట్ చేస్తారేమో, బాగా గడ్డి పెడతారేమో అనుకుంటే ఏం లేదు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల, నిన్న ఎక్స్పెక్ట్ చేయాల, ఈరోజు అయితే తుస్ మొత్తం. మళ్ళీ బయట మన తనుజ ఫ్యాన్స్ ఎక్కడ హర్ట్ అవుతారో అన్నట్టు నాకు సార్ కూడా బాగా వెనకేసుకొని సపోర్ట్గా మాట్లాడారు. చూసుకో అమ్మ తనుజ, ఇలాంటివి కొంచెం మీకు లైఫ్లో ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఓకే సార్, ష్యూర్ సార్, చూసుకుంటా సార్, అంత 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 బుజ్జగిస్తూ చెప్పాలా? మరి నిన్న అందరికి ఎందుకు అంత సీరియస్గా వార్నింగ్స్ ఇచ్చి ఉన్నవి లేనివి పాయింట్స్ అన్నీ పెట్టేసి వాళ్ళ మీద ఇంతెందుకు? డెమాన్ పవన్ చేత అయితే పాపం కింద వంగి మోకాళ్ళ మీద, అది ఆయనకి పాజిటివే లేండి. నిన్నటి నుంచి ఫుల్ గ్రాఫ్లో దూసుకొని కొట్టుకొని పోతాడు ఈరోజు. నెక్స్ట్ ఇప్పుడు ఈ వీక్ అంతా డెమాన్ పవన్ అండ్ రీతు వీళ్ళిద్దరికీ బయట చాలా, నా బిగ్ బాసే వాళ్ళకి స్కోప్ ఇచ్చారు. వాళ్ళ ఓట్స్, వాళ్ళ గ్రాఫ్, వాళ్ళ ఫ్యాన్ బయట ఫ్యానిజం బాగా ఇంప్రూవ్ అవ్వడానికి. సో ఈ తనుజ భజన అన్నది రాను రాను అదేదో రామ్ భజన టైప్లో అయిపోతుంది. మొన్నటిదాకా ఆడియన్స్, నిన్నటిదాకా నాగ్ సార్, రేపటి నుంచి హౌస్లో హౌస్మేట్స్ కూడా తనుజ భజన స్టార్ట్ చేశారు. ఓకే, ఎంత భజన చేసినా ఏం చేసినా జెన్యున్గా ఉన్న కంటెస్టెంట్సే విన్ అవుతారని మేమందరం నమ్ముతున్నాము. మా నమ్మకాన్ని ఈ సీజన్లో బిగ్ బాస్ వమ్ము చేయరని అనుకుంటున్నాము. సో ఎస్, ఈరోజు ఎపిసోడ్ చాలా బాగుంది, కొంచెం వెరైటీగా ఉంది గేమ్స్ ఆడించడం ఇదంతా. ప్లస్ ఏంటంటే మన రష్మిక గారు వచ్చిన తర్వాత ఏదైతే టాస్క్ పెట్టారో అది నాకు చాలా బాగా అనిపించింది. ఈవెన్ భరణి గారు, ఇమాన్యువల్ వీళ్ళందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. పవన్ కళ్యాణ్ అయితే అసలు సూపర్. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఒక హీరో లాగా వెళ్తే మంచి సినిమాల్లో బాగుంటుందేమో, ఎందుకంటే మాడ్యులేషన్స్, ఆయన ఫేస్లో ఫీలింగ్స్ అదంతా బాగా పెడుతున్నారు. అండ్ డెమాన్ పవన్ ఈరోజు నాకు చాలా నచ్చారనమాట. ఎందుకంటే జస్ట్ నిన్నటి ఫీల్ ఏదైతే ఉందో అది ఈ రోజు కూడా కొంచెం క్యారీ ఫార్వర్డ్ అయింది. అంటే కొంచెం మెల్లిగా నెమ్మదిగా మేబీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మనిషిని చూసే చూపు, అంటే చూసే విధానం అది మారుతుంది. ఈవెన్ రీతుని కూడా ఈరోజు కొంచెం సాఫ్ట్ కైండ్, అంటే ప్రతిసారి చూసేదానికన్నా ఈరోజు కొంచెం వాళ్ళిద్దరిని అరే పాపం ఏంట్రా అన్నట్టు కొంచెం సింపతి యాంగిల్ కాదు కానీ కొంచెం ఫీల్ గుడ్ లాగా అనిపించింది వాళ్ళిద్దరిది. అండ్ యాజ్ యూజువల్ ఈ పాయిజన్ది ఏదైతే ఇంజెక్షన్ ఉందో ఒకళ్ళకి, ప్రతి ఒక్క కంటెస్టెంట్ వాళ్ళు ఎవరైతే ఈ కంటెస్టెంట్ వల్ల నా గేమ్ దెబ్బతింటుంది అనుకుంటున్నారో వాళ్ళకి ఇవ్వాలి. అక్కడ సుమన్ శెట్టికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కాలేదు, సుమన్ శెట్టికి క్లారిటీ లేదు. సుమన్ శెట్టికి ఇప్పుడు భరణి వచ్చిన తర్వాత ఏందో పెద్ద వాళ్ళ ఒక సపోర్ట్ కంటెస్టెంట్ వచ్చేసాడు, ఇంకా ఆయన ఆట ఆయన ఆడకుండా ఏంటో బేహోష్ అంటారు కదా, కాన్షియస్గా లేడు. ఫస్ట్ రాముకి ఇచ్చేశాడు, దాని తర్వాత నీకు అర్థమైందా అంటే ఇప్పుడు మార్చుకోవచ్చా అంటే పర్లేదు మార్చుకో, మన రామువే కదా అని మన నాగ్ సార్ చెప్పడం. ఏంటో వాళ్ళ విధానాలు, వాళ్ళ డైలాగులు. తర్వాత మళ్ళీ వెళ్ళి ఇవ్వడము, వాళ్ళు అది తాగడము పాయిజన్, అది అందరి పాయింట్స్ ఓకేగా ఉన్నాయి కానీ తనుజ మాత్రం లేదు. ఈవెన్ ఇలాంటి గేమ్లో కూడా, ఇలాంటి టాస్క్లో కూడా నా స్టాండ్ నేను, అంటే నా బుద్ధి ఎలాంటిదో నేను చూపించుకుంటాను, నేను మారలేదు, నాగార్జున సార్ నాకు ఎంత చెప్పినా నేను మారే ప్రసక్తే లేదు అన్నట్టు మళ్ళీ ఇమాన్యువల్కే ఇచ్చింది. ఏంటో సార్ ఇమాన్యువల్ అసలు నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేయడు, ఎప్పుడు ప్రతి కెప్టెన్సీ టాస్క్ పెట్టినప్పుడు నాకు సపోర్ట్ ఇవ్వడు, అది ఇది మొత్తం ఆపోజిట్లో మాట్లాడింది. ఆ మాటలు వింటుంటే ఎంత కోపం వస్తుందంటే లిటరల్లీ కూర్చొని ఉన్న వాళ్ళకి లేచి వచ్చి టీవీని పట్టని ఒకటి పీకాలన్నంత కోపం వస్తుండింది. మళ్ళీ అదే పాయింట్ కాలదా,
ఇమాన్యువల్ ఈవెన్ లాస్ట్ వీక్ కెప్టెన్గా ఉన్నప్పుడు ఆమె రేషన్ మేనేజర్కి ఎంత తప్పులు, ఎన్ని బ్లండర్స్, ఎన్ని గొడవలు జరిగినా కానీ తనూజ సైడే తీసుకొని అందరినీ, మిగిలిన వాళ్ళందరినీ తిట్టాడే తప్పించి తనూజని ఒక మాట అనలా. కెప్టెన్సీ టాస్క్లు, కెప్టెన్సీ కంటెండర్ సెలెక్ట్ చేసుకోవడం కానీ, ఆ టాస్క్ల వైజ్ కానీ ప్రతి ఒక్క దాంట్లో ఇంకా ఆమెని అందరూ సపోర్ట్ చేసి ఆమె సైడ్ ఉండాలంటే ఎలాగ ఎవరి గేమ్ వాళ్ళు ఆడకూడదు. ఈ మాత్రం ఏ గేమ్ ఆడుకుంటుందా? అదైతే చాలా బ్లండర్ ఆన్సర్ ఇచ్చింది ఆమె. బ్లండర్ ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఇంకా నాగార్జున సార్ కూడా అలా ఉంది సార్, నేను అలా అనుకుంటున్నాను ఇమాన్యువల్ గురించి అంటే, ఇమాన్యువల్ వచ్చేసి సార్ తనతో ఇదే సార్ ప్రాబ్లం, నేను ఎంత సపోర్ట్ చేసినా అది మాత్రం కనిపించదు, ఎప్పుడు ఇలా అని అంటుందంటే, మీ పాయింట్స్లో మీరు క్లియర్గా ఉన్నారు కదా, ఓకే వెళ్ళి కూర్చోండి. అదా చెప్పేది నాకు సార్, అదా ఆయన చెప్పేది. సంజన వచ్చి తనుజకి ఇచ్చింది పాయిజన్, సేమ్ అక్కడ కూడా అంతే. సంజన ఇచ్చిన పాయింట్స్ ఈ మళ్ళీ కాంట్రడిక్ట్, అంటే ఆమె నేను లేదు, నేను చాలా సతీ సావిత్రిని అన్నట్టు ఆన్సర్స్ ఇచ్చేసుకుంటుంది. సరే ఓకే గో అండ్ సిట్ డౌన్, అంతేనా? అంతే. ఇంకా మీరు తనుజ రిలేటెడ్గా ఏం చెప్పరా? వేరే వాళ్ళకైతే మాత్రం బాగా దాన్ని సాగదీసి లాగి సారీ అని చెప్పేంతవరకు అంత దూరానికి లాగుతారు. ఇలాంటివి కొన్ని అంటే వేరేవి ఏదైతే మీరు డ్రాగ్ చేసి దాన్ని లాగి 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 ఓవర్గా లాగేస్తారు కదా, అలా లాగడానికి చేసే యాక్షన్కి తనుజాకు కూడా కొంచెం అప్పుడప్పుడు వేస్తుండే మా అలాంటి ఆడియన్స్ కూడా ఓకే ఆయన అందరికీ ఫేవరబుల్గానే, అందరికీ ఈక్వల్గా ఉన్నారులే నాగార్జున గారు అనుకుంటాం. మరీ టాస్కుల్లో కూడా తనుజ రిలేటెడ్గా ఏ పాయింట్స్ వచ్చినా మీరు చెప్పకుండా అలా ఊరికే వదిలేస్తే ఎలాగండి? మరి టూ మచ్ కాకపోతే చూద్దాం. రేపు నామినేషన్స్ చూసిన తర్వాత సుమన్ శెట్టి మీద కూడా నాకు ఒక కైండ్ ఆఫ్ నెగిటివ్ ఇంప్రెషన్ ఇంకా ఎక్కువైపోతుంది. ఆయనకి తనుజ రిలేటెడ్గా ఏం లేవంట, సో సెల్ఫ్ నామినేట్ చేసేసుకుంటాడంట. హ్యాట్స్ ఆఫ్, అసలు గ్రేట్. అంటే తనుజ బయట భజన బ్యాచ్తో చాలా యూస్ఫుల్ ఉంది, ఆ ఓట్స్ కొంచెం ఇటు వస్తాయేమో, ఆమెకి సపోర్ట్గా మాట్లాడితే ఆమె ఓట్స్ ఆమె నామినేషన్స్లో లేకపోతే ఇంకా వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ భజన బ్యాచ్ అంతా ఈయనకేసి గుద్దుతారు ఓట్స్ అని అనుకుంటున్నాడో మరేమో కానీ సుమను. ఓకే, సో అలాగా ఈరోజు ఎపిసోడ్ జరిగింది. మాధురి గారు బయటకు వచ్చేసి చాలా ఈజీగా ఆన్సర్ ఇచ్చేయడం నాకు నచ్చలేదు. ఆవిడ ఉండుంటే కొంచెం తను గేమ్స్ కూడా బాగా ఆడుతున్నారు, కొంచెం అందరిలో కలిసిపోతూ ఈ వీక్ అయితే బాగున్నారు. అబ్బా నాకైతే తను వెళ్ళడం కరెక్ట్ అనిపించలేదు. అండ్ మీకు ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించింది? తనుజ గారికి నిజంగానే నాగార్జున గారు గడ్డి పెట్టారనిపించిందా, లేకపోతే బుజ్జగించి చూసుకోవాలి కదరా అన్నట్టు చెప్పారని అనిపించిందా? మీకు ఏమనిపించింది నాకు కామెంట్ చేయండి. సో రేపటి నామినేషన్స్ గురించి ఎవరు నామినేట్ అయ్యారు ఏంటి అన్నది రేపటి ఎపిసోడ్లో చూద్దాము. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సల్మీన్ వ్లాగ్స్. బాయ్.